ఫైన్, వెల్ అండ్ గుడ్. సో నాకిప్పుడు మళ్ళీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏం చెప్పాడంటే, ఈ సపోజ్ కంట్రీ వైజ్ సబ్సెట్ ఆఫ్ సేల్స్లోనే నాకు బైక్స్ యొక్క సేల్స్ మాత్రమే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ సెగ్మెంట్లో మనకి ఇక్కడ కనుక చూసుకుంటే యాక్సెసరీస్, బైక్స్, క్లోతింగ్, కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రాసిన డాక్స్ ఫంక్షన్లో ఈ ఆల్ 4 సెగ్మెంట్స్ యొక్క సేల్స్ ఇంక్లూడెడ్ అయ్యాయి. బట్ నాకు రిక్వైర్మెంట్ అది కాదు. నాకు ఓన్లీ కంట్రీ వైజ్ సేల్స్లో ఓన్లీ బైక్స్ సెగ్మెంట్ సేల్స్ మాత్రమే కావాలి. సో బైక్ సెగ్మెంట్స్ సేల్స్ ప్రాఫిట్ మాత్రమే కావాలి కాబట్టి మనకి అది సమరైజ్ డాక్స్ ఫంక్షన్లో ఫిల్టర్ కండిషన్ మనం యూజ్ చేయలేము కాబట్టి, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సమరైజ్ కాలం అనే డాక్స్ ఫంక్షన్ యూజ్ చేద్దాము. సో దానికోసం బైక్ డేటా సెలెక్ట్ చేసుకొని న్యూ టేబుల్ మీద క్లిక్ చేయండి. న్యూ టేబుల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేద్దాము, కంట్రీ సేల్స్ ప్రాఫిట్ బైక్ సెగ్మెంట్ యూజింగ్ సమరైజ్ కాలమ్స్. సో షిఫ్ట్ ఎంటర్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా SUMM టైప్ చేయగానే సమరైజ్ కాలమ్స్ అనే వచ్చింది. ఇక్కడ మీరు ఫస్ట్ చెక్ చేయండి, క్రియేట్ ఏ సమరీ టేబుల్ ఫర్ ద రిక్వెస్టెడ్ టైటిల్స్ ఓవర్ సెట్ ఆఫ్ గ్రూప్స్. అంతే సేమ్, అది సింటాక్స్ చూపిస్తుంది మనకి. సో